శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. భగవద్గీత ఆఖరి అధ్యాయం మోక్ష సన్యాస యోగ. అంటే మోక్షం అంటే లిబరేషన్. లిబరేషన్ అంటే ఏంటి అంటే బాహ్య ప్రపంచం నుండి కానీ, శరీరం నుండి కానీ, మనస్సు నుండి కానీ ఎటువంటి ఆధారపడటం లేకపోవడం, ఎటువంటి పరిమితులు కండిషన్స్ లేని కేవలత్వం. అంటే ఆ కేవలత్వం అంటే ఏకమేవ అద్వితీయం. ఆ స్థితి అదే మోక్షం. అందుకే మోక్షం ఏమన్నారంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి మోక్ష ఇది ఉచ్యతే అంటారు. అందువలన మోక్ష సన్యాస యోగ ఎలా వచ్చింది? సన్యాసం ద్వారా. సన్యాసం అంటే ఏంటి? త్యాగం. ఏంటి త్యాగం అంటే అపరా ప్రకృతి త్యాగం, కర్త భోక్త అహంకార భ్రమ మమకారాల త్యాగం. అంటే మిథ్య జగత్తుకి మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? సత్యం అనుకుంటున్నారు. ఆ సత్యత్వ బుద్ధి అంటే జగత్తు యందు ఉన్నటువంటి సత్యత్వ బుద్ధిని త్యాగం చేయడమే మోక్షం. ఇప్పుడేమవుతుంది? బ్రహ్మ అంటే అహం, ఆత్మ ఒక్కటే సత్యం. దానికంటే వేరుగా ఉన్నది సర్వము మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. అహం బ్రహ్మ ఏవ, నేను బ్రహ్మై ఉన్నాను. నా అపరహ, బ్రహ్మ కంటే వేరుగా ఏమీ లేదు. ఇది ఈ అధ్యాయం యొక్క లక్ష్యం. ఇప్పటి వరకు భగవాన్ చాలా విషయాలు చెప్పారు. సన్యాసం గురించి చెప్పారు, త్యాగం గురించి చెప్పారు. అదేవిధంగా సన్యాసం ఎన్ని రకాలు చెప్పారు, బుద్ధి ఎన్ని రకాలు చెప్పారు, సుఖం ఎన్ని రకాలు చెప్పారు, ధృతి, కర్త, కర్మ, ఇవన్నీ 3 గుణముల ఆధారంగా వివరించి తరువాత ఈ కర్మయోగం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత వివరించి జ్ఞానయోగం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత వివరించిన తర్వాత అల్టిమేట్గా భగవాన్ మరొకసారి అద్భుతమైనటువంటి ఈ రహస్య జ్ఞానమును నీకు ఉపదేశించాను కాబట్టి మరొకసారి 1, 2, 3 సార్లు కూడా బాగా పరిశీలించి విచారణ చేసి నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి. విమృశ్యే తదశేషేన యథా ఇచ్చసి
తథ కురు. ఎందుకు? ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛతి తథా కురు అన్నారు. ఇది అయిపోయింది. జ్ఞాన ఉపదేశం అంతా చేసిన అద్భుతమైనటువంటి రహస్యంలో కల్లా పరమ రహస్యాన్ని చెప్పాను. దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని, పూర్తిగా అవగతం చేసుకొని, పరిశీలన చేసి, విచారించి, నీ బుద్ధి నీ వివేకమును వాడి మంచి నీకు శ్రేయస్సు హితం కలిగేది చెయ్యి అని చెప్పి వదిలేశారు. నేను చెప్తున్నాను కాబట్టి చెయ్యొద్దు, నువ్వు విచారణ చేసి నీ బుద్ధి వాడు. ఎందుకు? మనిషికి బుద్ధి ఇచ్చారు, బుద్ధిజీవులు మనం. ఆ బుద్ధి వాడకపోతే మనము పశువులతో సమానమే. పశువులకి మనకు బుద్ధి ఒక్కటే ఎక్కువ, మిగతామంతా సమానం, డిటో, సేమ్ టు సేమ్. ఇంక మనకంటే అవే కొంచెం బలంగా ఉంటాయి, 4 కాళ్ళతో భూమి మీద ఉంటాయి. మనం 2 కాళ్ళతో ఉంటాం కాబట్టి మనకు కొంచెం శక్తి తక్కువ. అవి సహజసిద్ధంగా ఉంటాయి, ఎటువంటి ఆధారపడవు. ఈ ప్రకృతి ఎలా నిర్మాణం చేస్తే ఎలా నడుస్తుంటే అలా నడుచుకుంటూ పోతాయి. మనకి ఎండకు తట్టుకోలేం, వానకు తట్టుకోలేం, వర్షాలకు తట్టుకోలేం, చలికి తట్టుకోలేం, దేనికి తట్టుకోలేం. మనకు ఫ్యాషన్ డ్రెస్సులు కావాలి, పాపం ఎప్పుడు డ్రెస్సులు వేసుకో. ఎండ వానకి అన్నిటికీ తట్టుకోగలం, మనం అవి తట్టుకోలేం. బుద్ధి వాడకపోతే మనం మనుషుల్లో ఉండలేము. పోని పశువుల్లో కలిసిపోతామంటే వాటితో మనం ఫిట్ కాం. ఎందుకంటే అంత ఫిట్నెస్ మనకు లేదు, వాటికి ఉన్నంత ఫిట్నెస్ మనకు ఉండదు. అందువలన అటు కాక ఇటు కాక రెండింటికి చెడ్డ రేవడిగా తయారవుతాము. ఎప్పుడు? బుద్ధిని వాడకపోతే. కనిష్ఠుడు చెప్పాలి. ఈ విధంగా చెప్పి భగవాన్ ఈశ్వర అనుగ్రహం యొక్క గొప్పతనం చెప్పాడు. ఏంటి? మొత్తం ఈ కర్మయోగము జ్ఞానయోగము రెండే 2 మనిషికి. లోకేస్మిన్ ద్వివిధ నిష్ట, 2 నిష్టలు. ఏంటి? ఒకటి జీవన విధానంలో 2 ఉన్నాయి, కానీ ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. అది గృహస్థ జీవన విధానమా, సన్యాస జీవన విధానమా అని చెప్పాం. కానీ కర్మయోగం ఎంచుకోవాలా, జ్ఞానయోగం ఎంచుకోవాలా అనే చాయిస్ మనకి లేదు. ఎందుకు? కర్మయోగం ముందు చెయ్యాలి, తద్వారా చిత్తశుద్ధి సాధించాలి. ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అవ్వాలి, తరువాతనే పీజీ చెయ్యాలి. అలాగా ఎంసెట్ పాస్ అవ్వాలి, తర్వాత ఎంబీబీఎస్ బీటెక్ చదవాలి. అదేవిధంగా వంట వండాలి, తర్వాత భోజనం చెయ్యాలి. లేకపోతే అమ్మగారు వెళ్ళాము ఒకసారి, స్వామీజీ వంట చేయమంటారా, భోజనం పెట్టమంటారా? ఇదేం ప్రశ్న? అవకాశమే లేదు, ఛాన్స్ లేదు, చాయిస్ లేదు మనకి. ముందు వంట చేసిన తర్వాతనే భోజనం చెయ్యాలి. ఆ విధంగా కర్మయోగమునకు జ్ఞానయోగమునకు చాయిస్ లేదు. కర్మయోగం ప్రతి ఒక్కరూ ముందు చేయాల్సిందే. మీ అంతఃకరణ శుద్ధి సాధించాలి. కర్మయోగంలోనే ఇంకొక భాగమైనటువంటి ఉపాసన యోగం చెయ్యాలి. దేవత ఆరాధన, ఉపాసన. తద్వారా ఏకాగ్రత సిద్ధించాలి. అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రత సిద్ధి, ఈ 2 కలిగినప్పుడే జ్ఞానయోగమునకు ప్రవేశం. ఐడి కార్డు వస్తుంది మీకు, పాస్వర్డ్, లేకపోతే అప్పటికప్పుడు ఓటీపీ ద్వారా ఓటీపీ వస్తుంది మీకు. ఓటీపీ 4 నెంబర్లు మీరు ఎంటర్ చేసుకుంటే అప్పుడు జ్ఞానయోగంలోకి ప్రవేశిస్తారన్నమాట. జ్ఞానయోగంలో 3 సెక్షన్లు ఉంటాయి. ఏంటి? 3 వేరువేరు కాదు, క్రమంగా వెళ్ళాల్సి ఉంటుంది. శ్రవణము. ఇప్పుడు వస్తుంది శ్రవణం అవకాశం మీకు. కర్మయోగము ఉపాసన 2 ఈశ్వరార్చనగా మీరు చేయడం వలన, యజ్ఞదాన తపస్సుల ద్వారా, నిష్కామ కర్మయోగము ద్వారా నిరంతరం ప్రీతితో భజించి పూజించి అర్చన చేస్తే ఆ పుణ్యం వలన ఈశ్వర అనుగ్రహం మీకు తోడయి
జ్ఞానయోగమునకు కావలసినటువంటి అవన్నీ ఏర్పాట్లు గురు శాస్త్రాన్ని మీకు అందుబాటులో వచ్చేటట్లు తారసపడేటట్లు ఈశ్వరు అనుగ్రహం చేస్తూ అప్పుడు భగవాన్ ఏమన్నారు, మొత్తం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే ఏంటి ఇక్కడ అంటే మీ కర్తృత్వం నేను వేరు లోకం వేరు నేను వేరు ఈ ప్రాణులు వేరు అనే ఈ వేరు వేరు భావన విడిచిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సకల కర్మల యందు కర్తృత్వం, నేను యజమానిని, నేను ఓనర్ని, నేను కర్తను, ఈ భావన త్యాగం చేయడాన్నే సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పాం. మాం ఆత్మ పరమాత్మ సకల ప్రాణ హృదయస్థములో ఉన్నటువంటి ఈశ్వర సర్వభూతానం హృద్దేశ అర్జున తిష్టతి, దాన్ని ఆశ్రయించి వ్రజ ఎవరైతే జీవిస్తారో అహం ఆ పరమాత్మ మీ హృదయస్థములో ఉన్నటువంటి ఆంతర్యామి పరమాత్మయే సర్వ పాపేభ్య మీకు మిమ్మల్ని అనేక కంటకాల నుండి కష్టాల నుండి బాధల నుండి ఇబ్బందుల నుండి మీకు అనేక ప్రతిబంధాల నుండి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, కచ్చా పచ్చా రోడ్ల నుండి స్పీడ్ బ్రేకర్స్ నుండి అన్నిటి నుండి కూడా మీకు రక్షించి మీకు పరమానంద ప్రాప్తి అయినటువంటి మోక్షాన్ని అహం ఇష్యామి అని చెప్పారు. అందువల్ల ఏంటి, మా శుచ నువ్వు శోకించుకు భయపడకు. అది ఎప్పుడు జరుగుతుంది ఈ విధంగా అంటే యోగస్థా కురు కర్మాని సంగం త్యక్త్వా ధనంజయ అని 2వ అధ్యాయంలో చెప్పారు. అక్కడ తర్వాత ఏం చెప్పారు, మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస 3వ అధ్యాయం చెప్పి బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస 5వ అధ్యాయం చెప్పి చివరికి అలా వచ్చి 9వ అధ్యాయంలో అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషామిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం 9వ అధ్యాయంలో చెప్తూ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానయోగము ద్వారా ఆత్మజ్ఞాన ప్రకాశము ద్వారా ఆత్మారామ స్వరూపంగా విరాజతే, జ్ఞానదీపేన ప్రకాశతే. అది జరుగుతుంది. ఇంకప్పుడు ఏముంది, మీరు ఏక్ నిరంజన్, ఇక మీరు సర్వతంత్ర స్వతంత్రులు అయిపోతారు. నా సిర్పరపోయి అన్నట్టు ఇక మీరు ఈ సృష్టిలో మీకు స్వామత్వం మీ సొంతం. అప్పుడు మీ ముందు స్వామి అని రాసుకుంటారు అన్నమాట. ఈ మిస్టరు మిస్సు ఇవన్నీ పోయి సారు మేడము మిస్టరు మిస్సెస్ ఇవన్నీ పోయి యువర్ జస్ట్ స్వామిత్వం వస్తుంది. ఆత్మ స్వరాజ్యానికి మీరే ప్రభువులు అనమాట. ఆత్మ కంటే భిన్నంగా సృష్టి ఏమి లేదు కాబట్టి ఈ జగత్తంతటికి మీరే స్వామి అవుతారు. జగదీశ్వరి, జగన్మాత, ప్రభు. ఇది చెప్పిన తర్వాత భగవాన్ ఏమంటున్నారంటే ఇది ఆషామాషిగా బేగం బజార్లోను కోటిలోను అబిడ్స్లో దొరికేది కాదు ఈ జ్ఞానం. మరి ఎలా? ఇదం తే నా తపస్కాయ ఇదం తే నా తపస్కాయ ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నా భక్తాయ కదాచన నా భక్తాయ కదాచన నా చా శుశ్రూషవే
వాచ్యం न चाशुश्रूषवे वाच्यम् न चाशुश्रूषवे वाच्यम् न च मां योऽभ्यसूयति न च मां योऽभ्यसूयति न च मां योऽभ्यसूयति इदं तेन तपस्काय न भक्ताय कदाचन इदं तेन तपस्काय न भक्ताय कदाचन इदं तेन तपस्काय न भक्ताय कदाचन न च शुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति. అద్భుతం అద్భుతం. ఇప్పుడు భగవాన్ మీరు చూడండి, ఇప్పుడు ఏం చెప్పారంటే మొత్తము ఈ ఒక శ్లోకముతో ఏం చెప్పారు అంటే ఆత్మజ్ఞానం అంటే ఏమిటో చెప్పడం జరిగింది. తరువాత జీవుని యొక్క స్వరూపము ఈశ్వరు యొక్క స్వరూపం చెప్పి వారి యొక్క ఐక్యం ఒక్కటే అని చెప్పడం జరిగింది. ఇది తెలుసుకున్న తర్వాత ఫలం రిజల్ట్ అది కూడా చెప్పడం జరిగింది, మోక్షం అని. అందుకే దీన్ని గీతా ఉపదేశం అయిపోయింది అంటారు 66వ శ్లోకం. కానీ ఇప్పుడు శరణాగతి ఏమిటనేది వివిధ రూపాల్లో చెప్తున్నారు మళ్ళీ. అందువలన మనకు శరణాగతి అంటే ఏమిటి? నమస్కారం చేయడం, సాష్టాంగ నమస్కారం చేయడం, పొర్లు దండాలు పెట్టడం, ఇవన్నీ మనకు తెలుసు. జపం చేయడం, స్తుతి చేయడం. కానీ శంకరాచార్య ఏమంటున్నారంటే ఈ శరణాగతి కూడా నమస్కారమే. ఎందుకు? శరణాగతి అనేది ఊరికే ఏదో మనకి దానికి రోబో అంటారు, మెకానికల్ యంత్రంగా చేసేది కాదు. దానికి కూడా అది కూడా జ్ఞానమే అంటారు. అందువలన మీరు ఏది చేసినా ఈ ఆధ్యాత్మిక సాధనలో జ్ఞానం అనేది మీకు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. అందుకే జ్ఞాత్వా కర్మ కరోతియా అంటారు, అంటే తెలుసుకొని చెయ్యండి అంటారు. లేకపోతే అందుకే తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్య పంతా విద్యతే అయనాయ అంటారు. వేదములో, పురుషోత్తములో, ఉపనిషత్తుల్లో ఈ వాక్యం వస్తూనే ఉంటారు. ఉపనిషత్తుల్లో ఎందుకు? జ్ఞానాదేవతు కైవల్యం. చూడండి, ఏమంటే అర్థం ఏంటంటే మాత్రమే, అంటే జ్ఞానము ద్వారా మాత్రమే మోక్షం అండి. మరి అనేక మార్గాలు ఉన్నాయి, అనేక గురువులు అనేక సాధనలు చెప్తున్నారు, మీరు ఒక్కటి చెప్తే కరెక్టా అని మీరు అడగవచ్చు. ఇంతకు ముందే చెప్పాను, వాళ్ళు అన్ని సాధనలు కూడా అన్ని మార్గాలు కూడా ఒక బార్డర్ దగ్గరికి మీకు తీసుకుని వెళ్తాయి. ఒక బార్డర్, అక్కడ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు 10 ప్రాసెస్లు ఉండవు, ఒక్కటే ఉంటుంది. మొన్న మేము మానస సరోవరం కైలాసం వెళ్ళేటప్పుడు మేము ఫ్లైట్ రూట్లో వెళ్ళాము. కొంతమంది రోడ్డు మార్గంలో వెళ్తారు, కొంతమంది వేరు దేశాల నుంచి వస్తారు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా చైనా బార్డర్ దగ్గరికి రావాల్సిందే, అక్కడ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ చేయాల్సిందే. ఆ విధంగా మీరు ఎన్ని సాధనలు చెయ్యండి, ఎన్ని యోగములు చెయ్యండి, ఎన్ని వ్రతాలు చెయ్యండి, ఎన్ని పూజలు చెయ్యండి, చివరికి రావాల్సింది ఈశ్వర అనుగ్రహముతో దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ఈశ్వరుడు ఏం చేస్తారు? మీకు అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రత సిద్ధి ఇచ్చి గురువు శాస్త్రము, మీ ఆత్మస్వరూపతత్వాన్ని తెలియజేసే శాస్త్రము బోధించే గురువు శాస్త్రాన్ని మీకు అందిస్తారు. అంతవరకు
ఈశ్వర బాధ్యత. ఆ విధంగా అందువలన పదే 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 ప్రతిరోజు చెప్పడానికి కారణం ఏమిటంటే అప్పటికీ మనకు ఒక భ్రమ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వేరు వేరు సాధనలు ఎందుకు చెప్తారంటే శాస్త్రం చదివి అధ్యయనం చేసి తెలుసుకునే అంత ఓపిక లేక షార్ట్ కట్ మెథడ్స్ అనే రూపంలో చెప్తారు. కానీ వాస్తవానికి ఏం చెప్తున్నారు మనము? నిజానికి స్వ అనుభూతి, అపరోక్ష అనుభూతి ద్వారా మోక్షం. శాస్త్రం పక్కనే ఉండదు, అది కూడా రాలిపోతుంది. నా శాస్త్రం నా శాస్త్ర అన్నారు లాస్ట్కి. అంటే అర్థం ఏంటి? నీకు కలిగినటువంటి అనుభూతి, ఆత్మానుభూతి ఆల్రెడీ ఋషులు యోగులు దర్శించారు. అప్పుడు శాస్త్రంతో మనం చెక్ చేసుకుంటే ఎస్, చెక్ లిస్ట్ లాంటిది శాస్త్రం, అంతే. అందువలన చాలా మందికి నా అనుభూతిని ప్రకటించుకుంటారు స్వయంభూ గురువులు. వాళ్ళ శాస్త్రాన్ని పక్కన పెట్టి చేసినప్పటికీ అదే అనుభూతి పొందవచ్చు కూడా, అది కాదు అనలేదు నేను. అందుకే బుద్ధుడిని అందరు కోట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరిని కోట్ చేయి, కావాలంటే మీరు చూసుకోండి. చాలా మంది మహాత్ములు స్వయంభూ గురువులు బుద్ధుడిని యాక్సెప్ట్ చేస్తారు. ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఎందుకు? శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే తన అపరోక్ష అనుభూతి మోక్ష స్థితిని ఉపనిషత్తుల ద్వారా ఉన్నది అని చూపెట్టారు మనకి శ్రీకృష్ణ. బుద్ధుడు ఏం చెప్పాడు? తన అపరోక్ష అనుభూతి వేదము ఉపనిషత్తులతో కలిపి చెప్పలేదు, ఆయన కంపేర్ చేయలేదు. అందువలన వీళ్ళకేం కావాలి? వీళ్ళకి అంత ఓపిక లేదు కదా, అంత పేషెన్స్ లేదు, అంత సమయం లేదు. కాబట్టి బుద్ధుడిని పట్టించుకుంటే ఎన్లైటెడ్ పీపుల్ లైక్ బుద్ధ అని పెట్టించుకుంటారు. ఎందుకు? వీళ్ళు ఇంకా ఏ ఋషిని కానీ, ఏ యోగిని కానీ, ఏ కృష్ణ శంకర వీళ్ళని మీరు కంపేర్ టచ్ చేయరు. వివేకానంద వీళ్ళని టచ్ చేయరు. వాళ్ళని టచ్ చేసామనుకోండి మళ్ళీ గీతా ఉపనిషత్ శాస్త్రాలన్నీ తెలియాలి, ఇది వీళ్ళకి చేత కాదు. అందువలన బుద్ధ అనేసామనుకోండి హ్యాపీ. బుద్ధుడు ఏమి ఉపనిషత్తులు, వ్యాకరణ, సంస్కృతము, శ్లోకాలు, మంత్రాలు ఇవేమి అక్కర్లేదు బుద్ధుడైతే. సో ఈ రకంగా తప్పించుకునే ఒక గ్యాంగ్ తిరుగుతుంటది అనమాట మన చుట్టూ. కాన్ మార్కెటింగ్ గ్యాంగ్ అంటారు. కాబట్టి ఇలాంటి గ్యాంగుల దగ్గర కూడా మనం అలర్ట్గా ఉండాలి. అయితే అందులో బుద్ధుడు లాంటి వాళ్ళు లేరని కాదు, ఉండొచ్చు, బట్ చాలా దుర్లభం. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే మీరు ఎన్ని చేసినా చివరికి ఆ జ్ఞానములో కలిసిపోవలసిందే. ఎక్కడ చెప్పారు? సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. చూసారా? యావానర్థోదపానే సర్వత సంప్లుతోదకే. చూసారా? తావాన్ వేదేశ్ మొత్తం ఎలాగైతే ఇక అన్ని చిన్న కొల దగ్గర మీరు లైన్ పెడుతుంటారు, కానీ మీ చుట్టూ ఓ పెద్ద త్రాగునీటి రిజర్వాయర్ వేసారనుకోండి మీ యొక్క పట్టణం చుట్టూ, అప్పుడు ఇంక మీరు కొలాయి దగ్గరికి వెళ్ళి మీరు లైన్లు కట్టి కొట్టుకుంటారా? అక్కర్లేదు, ఆ నీరుతో పని లేదు. అదేవిధంగా ఇక మొత్తం ఆత్మనిష్టలో ఆత్మ సంతుష్టిగా, ఆత్మతృప్తి, ఆత్మతుష్టి, ఆత్మరతి, ఆత్మ క్రీడ, ఆత్మానందం, బ్రహ్మానందంలో ఉన్న వారికి ఇక ఇక యాత్ర ఏంటి, యాతన ఏంటి, ఏమీ లేవు అని అర్థం. ఈ విధంగా అయితే మరి అందరూ భక్తులే కదా, మరి జ్ఞాని భక్తులు అందరికంటే శ్రేష్ఠుడని ఎందుకు అంటున్నారు అంటే ఉదార సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైవ మే మతం అని అన్నారు. అందరూ నాకు ఇష్టమైన ప్రియమైన వాళ్ళే, కానీ జ్ఞాని ఉన్నాడు చూడండి, తన స్వరూపంగా పరమాత్మ దర్శించేవాడు నా ఆత్మస్వరూపం కదా, నేనైపోయాడే కదా, వేరుగా ఉంటే కదా. ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఈ తత్వాన్ని ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనేది కూడా చెప్తున్నారు. ఈ విషయం చాలా సాధారణంగా మనం దాటేస్తాం. ఏముందులే ఎవరు వచ్చినా చెప్తాంలే, మనం ఎల్బీ స్టేడియంలో పెట్టేసుకుందాం, లేకపోతే నిజాం గ్రౌండ్లో పెట్టేసుకుందాం కరెక్టే. అందులో 1,00,000 మంది వచ్చినా కనీసం ఒక్కరైనా గ్రహించారో లేదో మనకి కష్టం చెప్పడం. అందుకే నా ద్వారా చెప్పబడినటువంటి ఈ రహస్యమైనటువంటి గీతోపదేశము
ఎప్పుడు కూడా తపస్సంపన్నులు, ఒక క్రమశిక్షణ పరంగా జీవితం గడపనటువంటి వారు ఎవరికి చెప్పకూడదు. అది చెప్పొద్దు అన్నాడు చూసారా భగవాన్. అదేవిధంగా నా యందు భక్తి శ్రద్ధ లేని వారికి, అంటే భగవద్గీత మీద కానీ కృష్ణ పరమాత్మ యందు కానీ కాస్త భక్తి ప్రామాణికత శ్రద్ధ లేని వారికి ఇది చెప్పకూడదు. నా భక్తాయ, నా భక్తుడు కానివాడికి చెప్పకూడదు. నా తపస్కాయ అంటే ఏంటి, తపస్సంపన్నులు కాని వారికి చెప్పకూడదు. నా అతపస్కాయ అంటే తపస్సు చేయని వారికి, అతపస్కాయ అంటే తపస్సు చేయని వారికి నా అంటే చెప్పొద్దు. ఇంకేమంటున్నారు, కదాచన ఎప్పుడు కూడా చెప్పొద్దు, అంటే ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు కదాచన. తర్వాత ఏమంటున్నారు, నచ అశ్రూసవే. చూసారా, కొంతమందికి వినడానికి ఓపిక కూడా ఉండదు. కానీ మనం ఏం చెప్తున్నాము, మీరు ఫ్రెండ్స్ పిలవండి, వేడి కాఫీ ఆర్ టీ చేసి పెట్టండి, వారి చేతులు పెట్టండి. ఎందుకు, ఆ వేడి కాఫీ టీ అక్కడ పెట్టడానికి వీలు లేదు, త్రాగడానికి వీలు పడదు, కాస్త వినడానికి అవకాశం తప్ప. అంటే కనీసం వినడానికి శ్రద్ధ ఇష్టం లేని వారికి ఈ రాష్ట్రతత్వాన్ని చెప్పొద్దు అంటుంది. అదే కాదు, అభ్యసూయతి యహ, ఎవరైతే శ్రీకృష్ణుడిని ఆయన ఉపదేశాన్ని దోష దృష్టి వక్ర బుద్ధితో, అంతే కదా. ఎందుకంటే ఎవరో కథల ద్వారా శ్రీకృష్ణుడు 16,000 మంది 16,108 మంది భార్యలుంటే ఆయనకి ఏమి క్యారెక్టర్ ఉంది, ఏమి శీలం ఉంది, రాసలేంటి, ఆటలేంటి, ఆయన చెప్పింది మనం పట్టించుకో, అనేక రకముల నిందలు, అనేక వక్ర బుద్ధి దోష బుద్ధితో చూసే వాళ్ళని, అసూయ, ఆయన నిందించే వారిని ఈ భగవద్గీత గీతా బోధ ఎట్టి పరిస్థితుల్లో నా కథాచన, నా వాచ్యం దీని గురించి చెప్పకూడదు అని చెప్పారు. ఇప్పుడు మనము ఆఖరి ఘట్టంలోకి వచ్చాం. ఏంటి, 67 నుండి 78 శ్లోకము ఈ వరకు ఇవన్నీ కూడా ఉపసంహారం అంటారు. అందువలన మనకి తత్వబోధలో 4 రకాలైనటువంటి అర్హతలు ఉండాలని చెప్పాం. ఏంటి 4 రకాలు అంటే వివేకము, వైరాగ్యము, శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, 6 కలిపి ఒక ప్యాకేజ్ అనమాట. నూడిల్స్ ప్యాక్, మ్యాగీ. చూడండి, పోర్చుగల్ మనం మ్యాగీ లాగితే, నూడిల్స్ లాగితే అన్ని వస్తాయి. ఆ విధంగా శమ అంటే మనోనిగ్రహము, దమ అంటే మన ఇంద్రియములన్నీ మన అదుపులో ఉంచుకోవడము, తితీక్ష సహిష్ణుత్వం అంటే దేనికి ఓపిక, దాన్ని సహించాల, ఫర్వేరియన్స్, ఎండ్యూరెన్స్ అంటారు. ఉపరతి అంటే ఉన్నదాంతో అలా కంటెంట్మెంట్, తృప్తి. అప్పుడు మనస్సు ఇంద్రియములు 2 కూడా ప్రశాంతంగా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఉపరతి అంటారు. తితీక్ష అయిపోయింది. శ్రద్ధ అంటే మీకు తెలుసు, ఆస్తిక్య బుద్ధి, గురువు శాస్త్రం మీద, సంప్రదాయము ధర్మం పైన మీకు అత్యంత అంకిత భావంతో శ్రద్ధ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. సమాధానం, పూర్తిగా ఇంకేం అక్కర్లేకుండా మీ యొక్క స్వరూప స్థితిలోనే నిలిచి ఉండడమే సమాధానము. సో ఇవి 3వ క్వాలిఫికేషన్ అన్నమాట. ఏంటి, వివేకము, తర్వాత వైరాగ్యము, శమాది శక్తి సంపత్తి, 3 లాస్ట్ ముముక్షుత్వం అంటే మోక్షం తప్ప ఇంకా నాకు ఈ జీవిత లక్ష్యం ఇంకేమీ లేదు, పరమ లక్ష్యము మోక్షమే. మిగతావన్నీ కూడా అవాంతర కర్తవ్యాలు, ఏదో తాత్కాలిక కర్తవ్యాలు. కానీ అల్టిమేట్ పరమ లక్ష్యము, జీవిత లక్ష్యం, పరమార్థం మోక్షమే. మరి మోక్షము కోసం మనం ఏం చేయాలి, జ్ఞానం కావాలి. సో జ్ఞానం మీద జిజ్ఞాస కలగాలి దాంట్లో. కానీ ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 4 క్వాలిఫికేషన్ చెప్పారు. ఏంటవి, ముందు తపస్సంపన్నులై ఉండాలి, తపస్సు. రెండోది
భక్తి, 3 శుశ్రూష, 4 అనసూయ. అనసూయమ్మ, మన అనసూయమ్మ అని పేరు మనం వింటాం. మహాపతివ్రత, అత్రి పత్ని, ధర్మపత్ని. అత్రి మహర్షి ధర్మపత్ని. దత్తాత్రేయుల వారికి జన్మనిచ్చిందని చెప్తారు కదా. త్రిమూర్తులను కూడా బాలకులుగా మార్చి తన పాతివ్రత, తన తపస్సంపన్నతో తన శక్తిని ప్రదర్శించినటువంటి అనసూయ. ఎందుకు అనసూయ అని పేరు పెట్టారు? అసూయ లేశ మాత్రము లేని వారిని అనసూయ అంటారు. మీరందరూ అనసూయలు అవ్వచ్చు. ఎప్పుడు మీలో అసూయ ఉండకూడదు, జలసి ఉండకూడదు. ఎందుకు? యావత్ సృష్టి అంతా కూడా ఆత్మతో నిండి ఉంది, ఒకే పరమాత్మ. అంటే సృష్టిలో ప్రతి ప్రాణి కూడా మీ సంతానమే, మీరు జగన్మాత అయిపోయారు. ఇంకెవరి మీద అసూయ పడతారు చెప్పండి? అనసూయలు. మీరందరూ కూడా ఈ రోజు నుండి అనసూయమ్మలే. ఈ విధంగా తపస్సు అంటే ఆధ్యాత్మిక నియంత్రణ ఉండాలి, ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ. 2 భక్తి అంటే ఏంటి? ఈశ్వరుని యందు ఎటువంటి శ్రద్ధాభక్తి కలిగి ఉంటామో గురు శాస్త్రం మీద కూడా అదే విధమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. ఎవరికైతే ఈశ్వర భక్తి, గురుభక్తి ఉంటుందో వారు ఆత్మజ్ఞానాన్ని సునాయాసంగా అనుభూతికి వస్తుంది. ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి, డంకా కొడుతున్నాయి. ఎందుకంటే ఈ జ్ఞానం ఉన్నది చూడండి, దీనంత తేలిక సృష్టిలో ఏది లేదండి. కాఫీ చేయడం, టీ చేయడం కష్టమండి బాబు. వంట చేయడం కష్టం. ఈవెన్ భోజనం చేయడం చాలా కష్టం. తన స్వరూపంలో తను ఉండడం అంత తేలిక ఇంకెక్కడుందండి? అది నిజమైన ఆనందం, తరగని ఆనందం, ఒరిజినల్ ఆనందం. ఆనందం ఎవరికి ఇష్టం లేదు. తాత్కాలికమైన సుఖాల మీద తిరుగుతున్నారు, భోగాల మీద తిరుగుతున్నారు, ప్లెజర్స్ వైపు పరిగెత్తున్నారు. కాబట్టి భక్తి, ఆ భక్తి, ఆ రామనామం రసం, పిబరే రామనామం, రామరసం అంటారు. ఆ త్యాగరాజు, సూరదాసు, ఇలాంటి వాళ్ళు, రామదాసు, అన్నమయ్య, శబరిమాత, మీరామాత, వీళ్ళందరూ చెప్తే మనం వింటున్నాం తప్ప మనము ఒరిజినల్గా చూడట్లేదు. ఎందుకంటే మనకి ఇంకా లాగుతాను వెనక్కి, వలలేసి తాడులు కట్టి. శుశ్రూష అంటే జ్ఞానం పొందాలి కదా. ఎందుకు? మోక్షం మీద అయితే కోరుకుంటుంది, కానీ మోక్షం దేని ద్వారా అసలు తెలియాలి కదా. చాలా మంది మోక్షం కోసం ప్రపంచమంతా కాలు అరిగిపోయినట్టు తీర్థయాత్రలు చేసేస్తారు, మోక్షం వస్తుందండి. మోక్షం రాదు, మోక్షం రాదు. మీరు ఎన్ని తీర్థయాత్రలు చేసినా మరి ఎలా వస్తుంది మోక్షం? జ్ఞానాదేవతు మోక్షం. మీ స్వరూప జ్ఞానం తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం. అలాంటప్పుడు మరి శ్రద్ధాభక్తితో, తీవ్రమైన అకుంఠిత అంకిత భావంతో మనం అభ్యాసం చేయాలి కదా, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి కదా. దాన్ని శుశ్రూష అంటారు. ఇక్కడ శుశ్రూష అంటే సేవానికి పేరు కూడా ఉంది. అందుకే గురు శుశ్రూష చేయండి, గురు శుశ్రూష చేయండి అంటే అర్థము 2 అర్థాలు. గురువు సేవ, గురువు చెప్పేది శ్రద్ధగా వినడం కూడా శుశ్రూషయే. అందుకే గురు శుశ్రూష, పితృమాతృ శుశ్రూష అని చెప్తారు. గురువుకు, తల్లిదండ్రులకి అందరికి కూడా సేవ చెయ్యాలి, ఈశ్వరునికి సేవ చెయ్యాలి అంటుంది శాస్త్రం. కానీ శుశ్రూష అసలు అర్థం ఏమిటి? ఇక్కడ శుశ్రూష అంటే సేవ చేయడం కాదు. ఇక్కడ గీతలో చెప్పింది ఇప్పుడు శ్రోతుం ఇచ్చా ఇది శుశ్రూష అంటే పూర్తిగా వినడానికి అంకిత భావం, కమిట్మెంట్, డెడికేషన్, డిటర్మినేషన్ ఎవరికైతే ఉంటుందో వారికి శుశ్రూష ఉన్నట్టు. ఈ 4 చెప్పారు, ఒకసారి చూసుకోండి. తపస్సు లేని వారికి ఈ గీతా జ్ఞానం అనేది చెప్పడానికి ఎట్టి పరిస్థితి చెప్పకూడదు. భక్తి, పూర్తిగా ఈశ్వరుడు, గురు శాస్త్రం యందు భక్తి లేని వారికి ఈ శాస్త్రం చెప్పకూడదు, గీతా బోధ. 3 శుశ్రూష అంటే వినాలనే ఆ తహతహ, ఆ తపన లేని వారికి ఇది చెప్పకూడదు. ఆఖరి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అనసూయ. అనసూయ అంటే అసూయ లేకుండా ఉండడము. అంటే రంధ్రాన్వేషణ,
ప్రతి తప్పులు ఇతరులు తప్పులే పడుతుంటారు, ఇతరులు చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఎదుగుతుంటారు తప్ప వారి యొక్క గుణగణాలు, వారి యొక్క గొప్పతనాలు పక్కన పెట్టేస్తారు. అది ఒక పెద్ద ప్రాబ్లం, అది ఒక జబ్బు ఎదుటి వాళ్ళకి. మనిషి అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, తెలుసో తెలియకో. ఎప్పుడో బీసీ నాడు జరిగింది పట్టుకొని ఏలాడుతూ పదే 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 అలా ఊదుతుంటారు. అలాంటి విమర్శించే ఆ బుద్ధి అధికంగా ఉండకూడదు. అందువలన ఎదుటివారి తప్పుల్ని భూతార్థం వేసి వెతకూడదు. వారి గుణగణాలు, వారి గొప్పతనాలను ఎప్పుడు కూడా మనము ప్రకటించే విధంగా ప్రచారం చేయాలి. అందుకే ఎదుటివారిని విమర్శించే ఉద్దేశంతోనే, తప్పులు పట్టే ఉద్దేశంతోనే శాస్త్రాన్ని ఎవరు చదవరు, శాస్త్రాన్ని చదవరు పూర్తిగా. ఎందుకు? వారు ఎదుటిని ఏదో రకం విమర్శించాలంతే. ఒక శంకరాచార్యుని, ఒక శ్రీకృష్ణుడిని, ఒక వివేకానందని విమర్శించాలంటే నువ్వు శాస్త్రం చదవకూడదు. అందువలన ఇలాంటి వక్ర బుద్ధితో ఎవరైతే ఉంటారో వారు అసూయ పరులు కాబట్టి వారికి భగవద్గీత చెప్పకూడదు. సో అనసూయ ఉండాలి. ఇవి 4 క్వాలిఫికేషన్స్. ఇదంతే నీకు చెప్పండి, ఈ గీత ఈ నలుగురికి చెప్పొద్దు. ఎవరు? తపస్సు లేని వారికి, భక్తి లేని వారికి, శుశ్రూష అంటే వినడానికి ఇష్టం లేని వారికి, అదేవిధంగా అసూయతో నిండిన వారికి చెప్పకూడదు అని చెప్పాడు. అద్భుతమైనటువంటి ఈ గీతా జ్ఞానము మరి ఎవరికి చెప్పాలి? ఎవరైతే తపస్సంపన్నులు ఉన్నారో, ఎవరైతే తగతగ తపిస్తున్నారో, ఎవరైతే భక్తి పారవశములు నిండిపోయి ఆ జగదీశ్వర జగన్మాత ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఆత్మస్వరూపంగా నింపుకొని ప్రపంచాన్ని ఆలింగనం చేసుకుని భక్తి పారవశములు ఎవరు నిండి ఉన్నారో, వినాలని ఎవరు తప్పిస్తున్నారో, లేశ మాత్రం అసూయ లేని వారై ఉన్నవారికి నా గీత జ్ఞానం బోధించండి. ఈ విధంగా చెబుతూ భగవాన్ ఇంకా కొనసాగిస్తున్నారు ఆపకుండా. ఎందుకు? ఇంక చెప్తున్నారు, యయిమం పరమం గుహ్యం, యయిమం పరమం గుహ్యం, యయిమం పరమం గుహ్యం మద్భక్తే స్వభిధాస్యతి, మద్భక్తే స్వభిధాస్యతి, మద్భక్తే స్వభిధాస్యతి. భక్తిం మయి పరాం కృత్వా, భక్తిం మయి పరాం కృత్వా, భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః, మామే వైశ్యత్య సంశయః, మామే వైశ్యత్య సంశయః. యయిమం పరమం గుహ్యం మద్భక్తే స్వభిధాస్యతి, యయిమం పరమం గుహ్యం మద్భక్తే స్వభిధాస్యతి, యయిమం పరమం గుహ్యం మద్భక్తే స్వభిధాస్యతి. ఓకే. భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః, భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః, భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. అద్భుతం. ఇప్పుడు భగవాన్ ఏమంటారంటే, ఎవరైతే నా యందు అచంచలమైనటువంటి అనన్య చింతనతో, అనన్య యోగ చింతనతో, కేవలం నా చింతనతో పరమభక్తి కలిగి ఈ మిక్కిలి రహస్యములో కల్లా గొప్ప రహస్యం అండి. అందుకే మనం నా చెవులు కురికేసినట్టు ఏదో పెద్ద రహస్యం చెప్పేస్తారు. మీ రహస్యాలు పాడుగా, నాది పెద్ద రహస్యమే కాదు. భగవద్గీత ఆత్మజ్ఞానము అన్నిటికంటే సృష్టిలో రహస్యాల్లో గొప్ప రహస్యము.
అత్యంత గోప్యమైనటువంటి గీతా జ్ఞానము నా భక్తుల యందు ఎవరైతే దాస్యతి అభిదాస్యతి పదిలిపరుస్తారు. పదిలిపరచడం అంటే చెప్పడమే, ఇంకేం పదిలిపరచడము. మీ యొక్క బ్రెయిన్ సెల్స్లు అలాగ సర్జరీ చేసి లోపల గీతా జ్ఞానం ఒక ప్యాకెట్ పెట్టి మళ్ళీ ఆపరేషన్లు మళ్ళీ కుట్లు అలా ఉండదు. పదిలిపరచడం అంటే ఇక్కడ ఎవరైతే నా భక్తుల యందు అత్యంత దృఢమైనటువంటి విశ్వాసముతో అత్యంత ఎటువంటి పక్షపాతరహితంగా, పక్షపాతం లేకుండా పూర్తిగా యథార్థ జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్లుగా దాచుకోకుండా, పార్షియల్ ఒక్కసారి చెప్తే అక్కడ మళ్ళీ గురువుని వదిలేసి వెళ్ళిపోతారని భయం చాలా మందికి. కొంచెం మెల్లమెల్లగా ఆవుకు తాడు కడతాం కదా, ఒక ఇంచు వదులుతున్నట్లుగా మెల్లమెల్లగా చెప్తారు గురువు కొంతమంది. అలా కాదు, మొత్తం ఉన్న జ్ఞానతత్వాన్ని అలాగ అర్థంలో చూపెట్టినట్లు ఎవరైతే భక్తులు అలాంటి భక్తులు ఎందుకు పదిలిపరుస్తారో వాళ్ళేమవుతారు, వాళ్ళు నన్నే పొందుతారు. మా ఏవ ఏష్యతి, నన్నే పొందుతారు. అసంశయ, ఇంక డౌట్ పడకండి, మళ్ళీ పెద్దానికి డౌట్ మనకి. అసంశయ అని ఎన్నిసార్లు చెప్పాలి ఆయన పెద్ద ఆయన. అందువలన ఈ విషయంలో మీకు సంశయానికి అసలు తావే లేదు, అసలు అవకాశమే లేదని చెప్పేశారు భగవాన్. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. గురు స్తుతి చెప్తున్నారు. ఏంటి అంటే 3 రకాల వాళ్ళని చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? గురువు, అత్యంత శ్రద్ధాభక్తి కలిగి ఉన్నటువంటి శిష్యులు, అదేవిధంగా శ్రద్ధ కొంచెం లేకపోయినా వింటున్నటువంటి ఇంకో శిష్యులు ఉంటారు. శిష్యులందరూ కూడా గురువు అంటే ప్రాణంగా ఎవరు ఉండరు, అందరూ శిష్యులుగా చెప్పుకుంటారు. నేను మా గురువు గారండి, ప్రతివాడు గురువే, ప్రతివాడు గురువు అని చెప్పడమే మా గురువు అని చెప్పుకుంటారు. కానీ అందరు శిష్యులు నిజమైన శిష్యులు కాదు. ఇంతకీ గురువు అంటే ఎవరు? గీతా బోధన చేసే గురువు నాకు చాలా ఇష్టం అంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు భగవద్గీత మొత్తం విన్నారు. మీరు ఎంత గ్రహించారో అందులో కొన్ని విషయాలైనా భక్తి శ్రద్ధ కలిగినటువంటి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు చెప్పండి. అప్పుడు మీరు భగవాన్ శ్రీకృష్ణుకు హృదయస్థంలో ఉంటారు. ఆయన హృదయస్థంలో ఉన్నటువంటి మాటల మనం మన హృదయస్థం పెట్టుకుంటే మనం ప్రయత్నిస్తాం సత్యభామలాగా. కానీ ఆయన ఉండాలి కదా. ఆయన ఉండాలంటే మీరు రుక్మిణీ మాతలా మారాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఆయన హృదయస్థంలో పెట్టుకోవాలి. చూడండి, ఆ ధర్మం కోసం, ఈ జ్ఞానం కోసం తప్పించి ఆ స్వరూప ఆత్మని హృదయస్థంలో ఎవరైతే నిరంతరం యుక్తమై ఉంటారో వాళ్ళకి ఈశ్వరుడే పూజ చేస్తాడంట. ఇంకా ఆ ఈశ్వరుని పూజ మీరు అందుకోవాలంటే ఇదే మీకు అవకాశం. జాక్పాట్ అనమాట, లాటరీ. కాబట్టి శ్రద్ధ ఉన్న శిష్యుడు గీతను శ్రద్ధగా నేర్చుకుని శిష్యులు, శ్రద్ధ లేకుండా విన్న శిష్యుడు ఎవరు? గీత మీద శ్రద్ధ లేకపోయినా అర్థం కాకపోయినా వచ్చి గీతను వింటుంటారు కొంతమంది, టైంపాస్. ఓకే, స్వామీజీ భలే జోకులు చెప్తారండి, ఉదాహరణలు బాగా చెప్తారు కదా, ఆ జోకు ఆ కథ బాగుంది, అని చాలా బాగుంది. కథ మాత్రం గుర్తుంటుంది, గీత తత్వం ఏం గుర్తుండదు. చాలా మంది వింటుంటారు అలాగే. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఈ విధంగా ఈ ముగ్గురిని కూడా భగవాన్ మెచ్చుకుంటున్నారు. ఎందుకు? ఏదో రకం గీత దగ్గర రావడమే గొప్పతనం అయింది. ఆయనకి ఎంతో సుకృతం, పూర్వజన సుకృతం, పుణ్యం. అందువలన ఈ ముగ్గురులో అంటే గీతా బోధ చేసే గురువు, శ్రద్ధాభక్తితో ఉంటున్నటువంటి శిష్యుడు, ఎటువంటి శ్రద్ధ లేకపోయినా వింటున్నటువంటి వేరే శిష్యుడు, వీళ్ళ ముగ్గురులో గురువు అంటే చాలా ప్రీతి, ఇష్టము. ఎందుకంటే నేను ఏ పని చేద్దాం అనుకున్నానో దాన్ని ఆ గురువు కంటిన్యూ చేస్తుంది. ఎందుకు? ఇది రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్ కాదు, ఇది శ్రీకృష్ణ మిషను భగవద్గీత అంటే. మరి శ్రీకృష్ణ మిషన్ మనం కొనసాగిస్తే మరి ఆయన ఎవరికి ఇష్టపడతా చెప్పండి, మీరే చెప్పండి. ఆయన ఆశయాన్ని, ఆయన విజన్, ఆయన మిషన్ని మనం కొనసాగిస్తున్నాం గీతా బోధన. కాబట్టి ఆయన చాలా ఇష్టము. యయమం పరమం గుహ్యం అభిదాస్యతి అంటే ఒక గురువు, ఒక ఆచార్య అత్యంత రహస్యమైన గీతా బోధన చేస్తే ఎవరు చెయ్యాలి? జగదీష్ మార్కెట్, ముండా మార్కెట్, లేకపోతే బేగం బజార్లు చేయమనడం లేదు. మద్భక్తేషు, నా మీద పరమ భక్తి కలిగి ఉన్న వారి యందు. అలాంటి భక్తులకి
అంటే ఎవరు భక్తులు? ఇప్పుడే చెప్పాం, అత్యంత తపస్సు, భక్తి, శుశ్రూష, అనసూయత్వం కలిగి ఉండాలి. అసూయ లేకూడదు. ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి భక్తులకి శిష్యులకి బోధిస్తే అది కూడా ఎలా బోధించాలి చూడండి. అది కూడా చూడండి. ఆయన మామూలు చెప్పడు. ఆయన భక్తి మయి పరాం కృత్వ అంటే ఎంతో కృష్ణ మీద చాలా గౌరవంతో, భక్తితో శ్రీకృష్ణుడినే జగద్గురువుగా ఆధారంగా కేంద్రంగా పెట్టుకొని, శ్రీకృష్ణుడే ఒరిజినల్ గురువు అండి, నేనేదో లోకల్ గురువు మీకు చెప్తున్నాను ఇప్పుడు. ఈ విధంగా ఆ గురు పరంపరకి, ప్రామాణికతకు, గురు పరంపరకి ఎప్పుడు కూడా నమస్కారం, వందే గురు పరంపర ఆ దృక్పథంతో నేను కాబట్టి గీత బోధ చేస్తున్నాను అనుకోవద్దు. ఎందుకు ఈ గీత నీది నాది కాదు, ఇదంతా జగత్తుకు సంబంధించింది, లోక కళ్యాణం సంబంధించింది. సాక్షాత్తు భగవంతుని నోటి నుండే వచ్చింది బయటికి ఇది. అందుకే దీన్ని భగవద్గీత అన్నారు. గీతాచార్యుడు చేసింది అప్పుడు ఏమై మై పరాం కుత్వ. భగవద్గీత దేని నేర్చుకుంటున్నాము? మన సర్టిఫికేట్ పెట్టుకోవడానికే కాదు. మై పరాం అంటే శ్రీకృష్ణుని యందే పదిలంగా దాన్ని ఆధారంగా కేంద్రంగా చేసుకొని ఎవరైతే గీతను బోధించే గురువు కూడా అదే విధంగా ఉండాలి, అదే దృక్పథంతో ఉండాలి. ఎలా? శిష్యుని భక్తి అయితే గురువుది పరాం భక్తి అవ్వాలి. గురువు యొక్క భక్తి జ్ఞాని భక్తి అవ్వాలి. అంటే 4వ రకానికి చెందినవాడు అవ్వాలి గురువు. ఆర్తభక్తి, అర్థార్థ భక్తి, జిజ్ఞాస భక్తి దాటి జ్ఞాని భక్తి అయి ఉండాలి గురువు. అందువలన ఆ అద్వైత భక్తి కావాలి. అంతేగాని శివుడు వేరు, విష్ణు వేరు, ఈ మూర్ఖత్వ భక్తి, మూర్ఖత్వ జ్ఞానం ఎక్కడ ఎప్పుడు వెళ్తుంది ఈ సమాజంలో నాకైతే తెలియదు. మేము ఎలాగ పోతాంలేండి. ఎందుకంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే మీ హృదయస్థంలో శాంత స్వరూపాన్ని శివ అంటారు, అదే ఆకాశం వలె వ్యాపించి ఉన్న ఆ శాంతమే విష్ణు అంటారు అని చెప్తుంటే, విష్ణు సహస్రనామాలు విష్ణు పేరు శివ అని ఉన్నదని చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ మార్కెట్లు నిలబెట్టుకోవడానికి విష్ణు వేరు శివ వేరు అని బాగా గోడలు కడతారు ఇంకా కాంక్రీట్తో. అందువలన ఈ విధంగా అటువంటి భక్తుడు బోధిస్తే అతనికి కలిగే ఫలం ఏమిటండి? జ్ఞాని భక్తిగత గురువు బోధిస్తే ఆయన కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి మీకు అంటే, మామే వైష్యతి అసంశయ, నన్నే పొందుతారు, దాంట్లో మీకు సందేహం వలదు, వద్దు. అంటే అర్థం ఏంటి? అతను మోక్షం పొందుతారు, వారు మోక్షం పొందుతారు, అందులో ఏమాత్రమూ సందేహం లేదు. అంటే వారు జీవనముక్తి పొంది శరీరం పడిపోయిన తర్వాత విదేహముక్తి పొందుతారు అని డంకా కొట్టి కొండ బద్దలు కొట్టి బల్ల గుద్దినట్టు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. అయితే ఇంకేమంటున్నారు? నచ తస్మాన్ మనుష్యేషు, నచ తస్మాన్ మనుష్యేషు, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః, కశ్చిన్మే ప్రియకృత్తమః, కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్, భవితా నచ మే తస్మాత్, భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి, అన్యః ప్రియతరో భువి, అన్యః ప్రియతరో భువి నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి, భవితా నచ మే తస్మాత్ అన్యః
ప్రియతరో భువి భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. ఇప్పుడు చూడండి, భగవాన్ ఎంత స్తుతి చేస్తున్నది, ఎంత గొప్పగారుగా భావిస్తున్నారంటే, ఈ విధంగా ఎవరైతే ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యం చేస్తారు, ఎవరు అత్యంత శ్రద్ధాభక్తితో భగవద్గీత తత్వాన్ని ఆకలింపు చేసుకొని ఎవరైతే భగవంతుని యొక్క భక్తులు యందు పదిలిపరుస్తారో అలాంటి వారు ఎంత గొప్పవాళ్ళంటే, అసలు వారికంటే గొప్పవాళ్ళు శ్రేష్ఠులు ఈ జగత్తులో లేరు, ఉండబోరు, గతములో లేరు, ఇంకా ఉండబోరు. అంటే అర్థం ఏంటి? నా భూతో నా భవిష్యతి అని అర్థం. ఇక్కడ భగవాన్ చెప్పేస్తున్నాడు. అని ఎంత కాన్ఫిడెన్స్, ఎంత నమ్మక విశ్వాసం ఆయన చూడండి. అందుకే మనము ఈ నవరాత్రులు చేస్తుంటాం. దేవి నవరాత్రులు, గణేష్ నవరాత్రులు చేస్తాం, దేవి నవరాత్రులు చేస్తాం, శ్రీరామనవమి చేస్తాం, జన్మాష్టమి చేస్తాం, శివరాత్రి చేస్తాం, అన్నీ చేస్తాం. భగవద్గీతను మనం పట్టించుకోం. భగవద్గీతలో ఆయన ఏమంటున్నాడు? ఈ భగవద్గీత తత్వం తెలుసుకొని బోధించేవాడికి వీళ్ళెవరూ సరిపోరు అంటున్నారు. అయినా మనకు నమ్మకం కలగట్లేదు. చూసారా? విచిత్రం, చిత్రం, బలారి విచిత్రం. ఇదే బలారి విచిత్రం అంటే. అందువల్ల మనం బలారి విచిత్రం అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? బళ్ళారి వెళ్ళిపోతున్నారు కర్ణాటక. అక్కడ మైనింగ్లు మొత్తం మాఫియాలో జాయిన్ అయిపోతున్నారు వెళ్ళి. అందువలన ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ విధంగా చేసిన వారే నాకు అత్యంత ప్రియము. వారు ఈ భూమండలంలోనే వారికంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఈ భువి అందు వారికంటే ప్రియతరం నాకు ఇంకెవరు ఉండరు. దే ఆర్ ద హయ్యెస్ట్ ప్రియకృత్తమః. అబ్బబ్బా, వాళ్ళు నాకు ప్రియమే కాదు, ప్రియం చేసిన వారిలో అత్యంత ఉత్తములు, శ్రేష్ఠులు. అందువలన మీరందరూ కూడా ఈ జ్ఞాన యజ్ఞం అనేది మీకు అల్టిమేట్ లక్ష్యంగా పెట్టుకోండి. ఓకే, దీనికోసం మీరు ఇంకా యోగ్యత, ఇంకా మీకు సంసిద్ధత లేకపోతే సంసిద్ధత సంపాదించుకోండి. అంత మాత్రం దీన్ని మర్చిపోవద్దు, దీన్ని పక్కన పెట్టవద్దు. 5వ తరగతి చదువుతున్నప్పుడు 5వ తరగతి మార్కులు చాలా అవి గొప్ప, అదే ముఖ్యం అని చెప్పాలి మన పిల్లలకి. 5వ తరగతి చదివేసి నా చదువు అయిపోయింది అనకూడదు. అక్కడ ఆయన చెప్పాలి, ఇంకున్నది నా ఆయన అని గొప్పది. కాబట్టి మనం చేసేది ప్రతి తర్వాత కూడా నెక్స్ట్ అని మనం చూసుకోవాలి. కాబట్టి రేపటి నుండి ఒక 2 క్లాసుల్లో, ఇంచుమించు 2-3 క్లాసుల్లో క్లోజ్ అయిపోతుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.